కంటెంట్ ఎలా చెప్పాలి అంటే, ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి దొంగతనం చేసిండు. దొంగతనం చేస్తే ఎక్కడైనా లీక్ అయితడా? తెలిసేలా దొంగతనం చేస్తాడా? చెయ్యడు. పోనీ మానసికంగా గానీ, పర్సనల్‌గా కూడా అనుమానం రాకుండా చూసుకుంటాడు. పర్సనల్‌గా కూడా రాడు. భౌతికంగా గానీ, పర్సనల్‌గా గానీ అతను ఎక్కడ అనుమానం రాకుండా చూసుకుంటాడు. అనుమానం రాడు. పైకి చెప్పుకోడు. పబ్లిసిటీ చేసుకోడు. ఏది రాదు కదా! అట్లా దొంగతనం చేస్తాడు. వస్తువు ఎసుకపోతాడు. కానీ దొంగగా ఉండడు. మామూలు మనిషిలాగానే నటిస్తా ఉంటాడు. చూసినావా? ఎక్కడ చెప్పుకోడనమాట. కానీ ఎక్కడైనా దొంగతనం చేసి తనను తాను చెప్పుకుంటారా? తనకు తెలవాలి, జనానికి తెలవాలి, నన్ను జనం గుర్తించాలి, నా దొంగతనం బయటపడాలని అది గొప్ప చేస్తే అది గొప్ప కోసం చేసినట్టు. దొంగతనం కోసం కాదు. గొప్ప కోసం అంటే ఒక అమాయకుడు ఎవ్వరు గుర్తిస్తే తెలియడు. వీడు ఎడ్డుడు అన్నట్టు. నాకు విలువ రావాలని ఆ పని చేస్తాడు అన్నట్టు అర్థం. అలా రేప్ చేసినా, మర్డర్ చేసినా, దొంగతనం చేసినా పిచ్చోడు, ఎడ్డోడు పబ్లిసిటీ కోసం చేస్తాడు. వీనికంత తెలివి లేదనుకుంటారు. ఒకవేళ మన దొంగను గుర్తించి వీడు దొంగతనం చేసిండు వీడైనా అనుమానం వచ్చి చెప్తారు కదా! "ఏయ్! నువ్వే చేసినావు ఇది ఇంకెవరు చేసిండు" అని అన్నా కూడా "ఏయ్! నేను చేసినా లంజడక నేను చేసినా" అని హింసకు పాల్పడతాడు. తిరగబడతాడు. రివర్స్ అయితాడు. నన్ను అట్లా కూడా చేస్తారా? నన్ను దొంగ అంటారా? అంటూ వాడే లొల్లి పెడతాడు. బాగా లొల్లి పెడతాడు అందరి ముందు. పెద్ద లొల్లి పెడతాడు. వాడు లొల్లి పెడతాడు కదా అని అందరూ ఊరుకుంటారట. కానీ దొంగతనాన్ని ఒప్పుకోడు. వాడు బయటపడడు ఒప్పుకోడు. మనం గుర్తించి వాడిని దొంగ అన్నా ఒప్పుకోడు. రివర్స్ అయితాడు. ఇది కదా దొంగతనం. ఇగో కంటెంట్ మేకింగ్ కూడా అంతే. నువ్వు ఒక కంటెంట్ గురించి చెప్పాలంటే నీ గురించి నువ్వు చెప్పుకోవడం కాదు. నీ గొప్పలు చెప్పుకోవడం, నువ్వు బయటపడడం, నువ్వు జనాలకు తెలవడం కాదు. నీకు నువ్వు తెలియజేసుకోవడం కాదు. తెలవాలని చెప్పడం కాదు. అలా చెప్తే అది కంటెంట్ కాదనమాట. విన్నావా? దేనిలోక మాట్లాడుతున్నావు. గొప్ప కోసం మాట్లాడే మాటలు తప్ప అందులో కంటెంట్ ఉండదు. నిన్ను జనం గుర్తించాలి. జనం గుర్తించినా నువ్వు చెప్పుకుంటారు. జనం గుర్తించినా నువ్వు చెప్పుకుంటున్నావు. నువ్వు కాదంటాను నువ్వు బయటపడతాడు. కానీ అయినా అర్థమైంది. జనాలకు అర్థమైంది అనమాట. సాక్ష్యం ఉండదు. నువ్వు సాక్ష్యం దొరకవు. నువ్వు అనుమానం రావు. నువ్వు సాక్ష్యం కావు. నువ్వు చెప్పుకోవు. నువ్వు అనుమానం కూడా రావు. నేను కాదని 100% ఎవరైనా అనుమానించి గుర్తుపట్టినా నేను కాదని అంటావు. అయినా అవతల వాళ్ళు తెలుసుకుంటారు. వీడే దొంగ అని చెప్తలేడు అని అనుకుంటారు. చూసినావా? అవ్వ అట్లా తెలవాలి తప్ప నీ అంతటా నువ్వు తెలియవద్దు కంటెంట్. అది కంటెంట్ చెప్పడం అంటే. అలాగే రాత్రి ఏదో కలవరించడం. సరే పగలు చేసిన దొంగతనాలు కలవరించడం కావచ్చు, ఇంకేదో కలవరించడం. కానీ రాత్రి కలవరించేది తెలిసి కలవరిస్తామా? అది మనకు కూడా తెలియదు కదా! మనకు కూడా తెలియదు. మనం తెలియకుండానే మాట్లాడతాం. అట్లా అనమాట. రాత్రి కలలు వస్తాయి. మనకు తెలిసి వస్తాయా? తెలియకుండానే వస్తాయి. మనకు కూడా తెలియదు ఆ కలలు కదా! కలవరిస్తాం. మనకు తెలియకుండా కలవరిస్తాం కదా! అదనమాట. కంటెంట్ అంటే అట్లుంటుంది తప్ప మనం తెలిసి చేసేది కాదు. అలాగే మనం ఒకరికి తెలియజెప్పుకునేది కాదు కంటెంట్ అంటే. పెళ్ళి ఏం చెప్తాట కానీ తనని ఎవ్వరు చూడలేదు అనుకుంటుందట. కానీ అందరూ చూస్తారు. కానీ దానికి తెలియదు నన్ను ఎవరు చూస్తలేరు అనుకొని రావుతుందట. అదన్నట్టు కంటెంట్ చెప్పేటప్పుడు నువ్వు చెప్పేది నువ్వు చెప్పుకోవద్దు. అవతల నువ్వు తెలుస్తుంది అంతే. అది నువ్వు చెప్పుకునేది కాదు. నీకు నువ్వు చెప్పుకునేది కాదు. నువ్వు బయటపడేది కాదు. నువ్వు చెప్పవు. నువ్వు కాదంటావు. 100% కాదంటావు. నువ్వు బయటపడవు. అనుమానం రానియవు. ఒకవేళ ఎవరైనా అనుమానించినా కూడా నన్ను అనుమానిస్తావా అంటూ రివర్స్ అవుతుంది తప్ప ఒప్పుకో అన్నట్టు. అవ్వ కానీ అవతల తెలుస్తుంది అట్లా విషయం. నువ్వు చెప్పుకునేది కాదు. నువ్వు బయటపడేది కాదు. కంటెంట్ అనేది మనం చెప్పేది కాదు. మనది కాదు. మనలో మనకు తెలియంది. మనకు అతీతమైనది. అది అవతలి వాళ్ళకే తెలుస్తుంది. అలాగే మనలో మైనస్ పాయింట్లు ఉంటాయి. అవి మనయా? మనం కావాలని చేస్తామా? మైనస్ పాయింట్ ఉంటాయి కదా! కొన్ని మన చేతకాని వాళ్ళము, ఎడ్డోడు, అమాయకుడు, పిరికియోడు, ఎడ్డోడు అంటారు చూసినావా? అది కప్పిపుచ్చుకుంటాం మనం. ఎందుకంటే అది మనకు అతీతమైంది. దాన్ని కవర్ చేసుకోలేము కదా! దాన్ని కప్పిపుచ్చుకుంటాం చూసినావా? ఎందుకంటే అది మనం కాదు. మనకు అతీతమైన లక్షణం అది. మనలో మైనస్ పాయింట్లు అతీతం కదా! అలాగే మన ప్లస్ పాయింట్ కూడా మనకు అతీతమైనవి. అవి మనం చెప్పుకునేవి కావు. మనం తెలియజేసుకునేవి కావు. ఎదుటివారికి అనుమానం వచ్చినా కాదని మనం ఖండిస్తాం అన్నట్టు. ఖండిస్తాం కానీ వాళ్ళకు తెలుస్తాయి అవి. అది టాలెంట్. కెమెరా ముందు మాట్లాడడం అదే అనమాట. మనం మాట్లాడే యొక్క సారం అదనమాట. అట్లయితేనే జనం చూస్తారు. కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలంటే బాగా కష్టపడాలి అనుకుంటాం. కానీ కష్టపడితే కూడా రావు. పోనీ కష్టపడకుండా ఈజీగా రావాలని అందరూ అనుకుంటారు. అలా రావు. ఇది ఎట్లా ఉంటుందంటే ఒక అమ్మాయిని ప్రేమించాలంటే కష్టపడితే ఎంత బతిలాడినా అమ్మాయి ప్రేమించదు. చూసారా? సరే ప్రేమించకుండా మనంగా ఉంటే కూడా ప్రేమించదు. అమ్మాయికి నచ్చాలి. మనం ఆ అమ్మాయికి నచ్చాలి. అది మన చేతిలో లేదు కదా! మనం ఆ అమ్మాయికి నచ్చాలి. అంటే నేచురల్‌గా మనం ఉంటే సహజంగానే ఆ అమ్మాయి ఇష్టపడుతది. అంతే. ఆ విధంగా నచ్చుతదనమాట. అంతేగాని నచ్చేలాగా చేస్తే నచ్చదు. ఎందుకంటే బలవంతంగా గుర్రాన్ని నది దగ్గరికి లాక్కెళ్ళగలం. కానీ దాని చేత నీళ్లు తాగించలేం. కానీ దానంతట అదే తాగుతది. ఆ విధంగా వాళ్ళ చేతులో ఉంటది మనల్ని ఇష్టపడడం. అలాగే పిడుగు పడుతది ఆకాశం నుండి. కానీ మనం పడాలని పడాలనుకుంటేనో పడదు. అదే పడతది. రోడ్డు మీద పోతుంటే రూ. 1,00,000 దొరుకుతాయి. మనం దొరకాలనుకుంటే దొరకవు. దొరకాలని పోలేదు. వెతకాలని వెతికితే దొరకవు. ఆడ పడితే దొరుకుతది. లక్ అది. మన చేతిలో లేదు కదా! ఓహ్! అట్లనే కంటెంట్ వేరే వాళ్ళది మనం పేపర్‌లో న్యూస్, యూట్యూబ్‌లో చదువుతాం కదా! అది అలాంటిదే. పిడుగు పడడం లాంటిది. రోడ్డు మీద రూ. 1,00,000 దొరకడం లాంటిది. అది. తప్ప అయితే మరి
వాళ్ళకెట్లా దొరికింది ఆ కంటెంట్? వాళ్ళెలా తయారు చేశారంటే, వాళ్ళు కూడా అంతే తయారు చేయడం ఎలా అంటే రోడ్డు మీద వెళ్తూ ఉంటే రూ. 1,00,000 దొరికినాయి. కానీ కావాలని వెళ్ళలేదు. కావాలని వెతకలేదు. అనుకోకుండా పోతే దొరికింది. అగో కంటెంట్ కావాలని చేసేది కాదు. మనం కావాలని మాత్రం చేసేది కాదు. మనం ఒక విషయాన్ని చూస్తుంటే మనకు తెలియకుండానే మన నుండి టాలెంట్స్ వస్తా ఉంటాయన్నట్టు. ఓకే. అదన్నమాట కంటెంట్ అంటే. అలా వస్తది మన నుండి బయట నుండి. మన నుండి అలా బయటపడుతున్నట్టు కంటెంట్. ఇప్పుడు కంటెంట్ ఎలా అంటే, ఓ వ్యక్తి రాజకీయ నాయకుడు వచ్చిండు. వచ్చి ఇంటింటికి వచ్చి నన్ను మంత్రిగా గెలిపించండి. ప్లీజ్ ప్లీజ్ గెలిపించండి. నేను మంత్రిని కావాలి అంటే ఎవరన్నా ఏస్తారా వాని కోట్లు? వాడు మంత్రి అయితే మాకేమొస్తుంది అని ఎయ్యరు. ఎందుకంటే వాడు కోట్లు సంపాదించుకోవచ్చు. మంత్రి కావచ్చు, సెలబ్రిటీ కావచ్చు, పెద్ద వీఐపీ కావచ్చు అని అవి నాకు ఓట్లేయండి అడిగితే ఏస్తారా? ఎయ్యరు. మనకు లాభం ఉంటేనే ఇస్తాం కానీ వానికి వాటికి ఏస్తామా? ఎయ్యం కదా. ఎంతమంది వచ్చి అడుగుతా ఉంటారు పార్టీ వాళ్ళు. కానీ మనకి ఏ పార్టీ వాడు లాభం చేస్తాడు, మనకి ఎవడు పని చేస్తాడు వానికే ఓట్లేస్తాం. అంతే కదా. అలాగే నేను సెలబ్రిటీ కావాలని ఏదో డ్రామా ఇస్తాను. ప్రేక్షకులకు రండి, చప్పట్లు కొట్టండి, నా షో చూడండి, నేను సెలబ్రిటీని అయితా, నాకు గొప్ప విలువ వస్తుంది, గ్రేట్‌గా నువ్వు ఫీల్ అవుతూ ఎగురుకుంటూ మీరు ప్రేక్షకులు రావాలంటే ఎవరైనా వస్తారా? మన కోసం ప్రేక్షకులు వస్తారా? మనం గొప్ప కోసం ఎగురుకుంటూ గొప్పగా ఫీల్ అవుతూ ఇతరుల ముందు బిల్డప్ ఇస్తూ ఉంటే మనకు ఆడియన్స్‌గా రావాలంటే ఎవరు వస్తారు? వాళ్ళకేం పని? రారు కదా. వాళ్ళకు సినిమా నచ్చితే వస్తారు కానీ మన కోసం రారు కదా. వాళ్ళకి సినిమా నచ్చితే వస్తారు కానీ మన కోసం రారు కదా. ఇప్పుడు మగాడున్నాడు. ఆ మగాడిని వేరే లెవెల్ అమ్మాయిలను శృంగారం చేసే శక్తి మనకుంటది. ఫుల్ టాలెంట్ ఉంటది. ఫుల్ సెక్స్ చేసే శక్తి ఉంటది. అమ్మాయిలు కూడా సెక్స్ కావాలి కదా. రండి రండి అంటే రారు. ఎందుకంటే నీకు శృంగార శక్తి ఉన్నది కాబట్టి నువ్వు సెక్స్ చేస్తా అంటాను. కానీ ఆమెకు ఉపయోగం పడేటట్టు చేస్తాను. నువ్వు ఆమెకు ఉపయోగం కలిగేటట్టు చేస్తలేవు. నీ గొప్ప కోసం నువ్వు సెక్స్ చేస్తావు. నేను తినదరగని శక్తి ఉన్నది. కొవ్వు బాగున్నది. సెక్స్ ఉన్నది సహజమే. సహజమైన శక్తి అయినా అందులో కొవ్వు ఉన్నది కాబట్టి ఓవర్‌గా నేను చేస్తాను. కాబట్టి ఆ కొవ్వు కోసం ఎవడు ఆడది వండదనమాట. దానికి నువ్వు హెల్ప్ జేయాలి. దానికి కొవ్వు బాగుందనుకో, దానికి కొవ్వు ఉన్నప్పుడు నీ కొవ్వుతోటి కాదు. దానికి హెల్ప్ చేస్తాను నువ్వు. కొవ్వు కోసం కాదు, దానికోసం. అంటే నువ్వు దాని దగ్గర పంటాను. అది మొగోడనుకో, నువ్వు ఆడదానివి దాని దగ్గర పంటే ఎట్లుంటది? ఓహ్! అట్లా పంటానమంట. ఒక ఆడది మొగోని దగ్గర పంటదా? దానికేం పని? మన దగ్గర పండడానికి మనం మెహర్బాన్ చేస్తేనే పంటది కదా. డబ్బులిస్తే పంటది. దాని కోరిక కోసం పంటది కదా. మన కోసం పండదు కదా. మన గొప్ప కోసం మనం దెంగితే అది పండదు కదా. అట్లనే మనం కూడా అంతే. దానికోసం సెక్స్ చేయాలి. ఇలా మన భావప్రాప్తి, మన కామం, మన శృంగారం, మన లైంగిక శక్తి, మన మగతనం అని ఉండదు. మనకు అతీతంగా మగతనం ఉంటుంది. మనకు ఉపయోగపడదు. అయినా సరే దానికోసం ఉపయోగించాలి. ఆ విధంగా దానికోసం ఫోర్‌ప్లే చేయాలి. దానికోసం సెక్స్ చేయాలి. అంటే ఎట్లుంటదంటే ఒక సినిమాను ఒకసారి చూద్దాం. 2 సార్లు, 3 సార్లు, 10 సార్లు, 20 సార్లు చూస్తాం అనుకో. ఎంత బోర్ కొడుతుంది. ఆ విధంగా ఉంటదంట. మన కోసం కాకుండా ఆమె కోసం సెలెక్ట్ చేయాలి ఆమెను అంటే అంత బోర్ కొడతది. కానీ దానిలో ఆమె అద్భుతమైన ఆనందం పొందుతది. అలా గనుక మనం చేస్తే. ఎదుటి వ్యక్తికి ఒళ్ళు పడితే వాళ్ళకి ఆనందం కలుగుతది చూసినావా? అలా తను భావప్రాప్తి పొందుతా ఉంటది. తన కోసం సెక్స్ చేస్తా ఉంటే తనకు ఆనందం కలుగుతది. తనకు తాను భావప్రాప్తి పొందుతది. ఇది కావాలి ఎవరికైనా. ఇందుకోసం అంటారనమాట. చూసినావా? కాబట్టి సినిమాలలో క్లబ్ డాన్సర్లు ఏం చేస్తారు? మీవేలే పరువాలు మీవేలే అంటూ క్లబ్ డాన్స్ ఏస్తా అంటారు. కానీ వాళ్ళ కోసం వాళ్ళెయ్యరు. మనల్ని మనల్ని ఊరించడానికి, మనల్ని సంతోషపెట్టడానికి ఆ క్లబ్ డాన్స్ ఉంటది. మీవేలే అంటూ మన ముందు చూపెడతా అంటారు చూసినావా? యాక్చువల్‌గా అవి పర్సనల్ విషయాలు. కానీ మన కోసం చేస్తా అంటారు చూసినావా? అది టెక్నిక్ అన్నట్టు. ఇగో కంటెంట్ అంటే ఇదన్నమాట. సునీల్ ఏం చేస్తాడు? జోక్స్ చేసినప్పుడు తనని తాను పరువు తీసుకుంటాడు. అప్పుడే ఎదుటోళ్ళు నవ్వుతారు గానీ, ఎదుటోళ్ళ పరువు తీసినప్పుడో, లేకపోతే తను గొప్పగా బిల్డప్ ఇచ్చినప్పుడో ఎవ్వడు చూడడు. తిట్టుకుంటారు కలవడతనమై. కానీ తన పరువు తాను తీసుకుంటే అందరూ సంతోషపడతారు కదా! తనని తాను తీసుకుంటే ఈగో సాటిస్ఫాక్షన్ అయిద్ది. అంటే వాడు గర్వపడతలేడు కదా! కాబట్టి ఎదుటివోళ్ళు ఎక్కడ డిసప్పాయింట్ కారు. తనకు తాను అవమానించుకుంటే ఎదుటోళ్ళు సంతోషపడతారు. అలాగే ఇప్పుడు ఒక వస్తువు తిన్నామనుకో, తింటే ఏం చేస్తాం? మనం ఎదుటి వాళ్ళకిస్తే వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవుతారు గానీ, మనమే వాళ్ళ ముందు తినుకుంటే నేను వస్తువు తిన్నాను గొప్పలు చెప్తే ఎదుటి వాళ్ళు చప్పట్లు కొట్టారు, సంతోషపడరు. గుర్తుపెట్టుకో. ఒక అట్లా అంటూ మనం తినేది ఎదుటి వాళ్ళకి ఇయ్యాలి. ఇస్తే సంతోషపడతారు కదా! అది మర్యాద. సో, అది మెహర్బాన్ కావచ్చు, లాలూచి కావచ్చు, ఎడ్డితనం కావచ్చు, అమాయకత్వం కావచ్చు, మర్యాద కూడా కొన్నిసార్లు. ఎదుటి వాళ్ళకి ఇస్తే సంతోషపడతారంట. అదో రకమైన మెహర్బానీ. అట్లనట కంటెంట్. ఆ విధంగా అయితేనే ఎదుటి వాళ్ళు ఇష్టపడతారు. కాబట్టి కంటెంట్ ఎలా సృష్టించాలి, ఎలా గొప్పలు చేయాలి, ఆ జనం నన్ను చూసి చప్పట్లు కొట్టాలి, నేను ఎలా గొప్పవాడిని కావాలి అని గొప్పవాడిలాగా ఫీల్ అవుతూ నన్ను అందరూ చప్పట్లు కొట్టాలి అని ఆలోచించడం మూర్ఖత్వం అనమాట. చెప్పాను కదా! క్లబ్ డాన్సర్లు వాళ్ళు గొప్ప వాళ్ళని బిల్డప్ ఇస్తూ ఫీల్ అవుతారా? సినిమాలో హీరోయిన్‌లు కూడా ఆడియన్స్‌ని సాటిస్ఫాక్షన్ చేస్తారు. క్లబ్ డాన్సర్లు మీవేలే పర్వాలేదు మీవేలే అంటారు. అంటే మన ఈగోని సాటిస్ఫాక్షన్ చేస్తారు. హీరోయిన్‌లు కూడా అంతే. వాళ్ళ అందచందాలతో ఉండి మనల్ని సాటిస్ఫాక్షన్ చేస్తారు తప్ప ఎక్కడ మనల్ని డిసప్పాయింట్ చేయరు. ఇప్పుడు ఆడవాళ్ళు మెసేజ్ సినిమాలు తీస్తారు. లేడీస్ ఓరియెంటెడ్. అక్కడ మగవాళ్ళని హర్ట్ చేస్తారు. కానీ ఈ మిగతా హీరోయిన్‌లు గాని, క్లబ్ డాన్సర్లు గాని మనల్ని హర్ట్ చేయరు. మన ఈగోని సాటిస్ఫాక్షన్ చేస్తారు. వాళ్ళ అందంతోటి బొడ్డు కనిపించేలాగా, రొమ్ములు కనిపించేలాగా ఉండే క్యారెక్టర్ తోటి క్లబ్ డాన్సర్లు అవి మాకే ఉన్నాయి అన్నట్టు కాదు. మీకోసమే ఉన్నాయి అన్నట్టుగా చూపెడతారంట.
మన ఈగోని సాటిస్ఫాక్షన్ చేసేలా ఉంటాయి కదా హీరోయిన్‌లు. అగో అలా చూపెట్టాలనమాట. మీరు కంటెంట్ ఆ విధంగా చేయాలి. ఒక సినిమాలో హీరోయిన్ పోలీస్ ఉంటది. ఇన్స్‌పెక్టర్ ఉంటాడు. అనగానే వాడు కన్ను విలన్ యాయ్! డిషు డిషు అని కొడతా ఉంటది లేడీ ఇన్స్‌పెక్టర్. బాగా కొట్టంగానే ఏమైద్ది తెలుసా? ఇంటికి రాగానే "ఒసేయ్ బుద్ధుందానే నీకు విలన్లను కొడితే నిజంగా చితక్కొట్టావా? ఏదో నటించమని చెప్తే నిజంగా కొట్టావా?" అంటది. "అయ్యో! నీ ఉద్యోగం కోసం 1,00,000 బంగారం అమ్మి లంచం పెట్టాను. నువ్వు రన్నింగ్‌లో ఫెయిలు, జంపింగ్‌లో ఫెయిలు. నీకేది రాదు. అయినా లంచం పెట్టానే" అని వాళ్ళ తండ్రి తిడతా ఉంటాడు. "ఏదో సరదాకి విలన్లను కిరాయి విలన్లు కొడితే నిజంగా కొట్టావా?" అంటారు. మరి వాళ్ళు కన్ను కొట్టారు కాబట్టి నేనే కొట్టమని చెప్పానే అంటారు. అయ్యో! అప్పుడు ఆడియన్స్ సాటిస్ఫాక్షన్ అవుతాడు. ఎందుకంటే ఒక ఆడేఎస్ఐలు బయట కొడతారు కదా అందరిని. కొడతా అంటే ఇక్కడ ఆడేఎస్ఐ నువ్వు రన్నింగ్‌లో ఫెయిల్ అయ్యి నటించుంటే నిజంగా కొడతావా అన్నప్పుడు దాన్ని దించినట్టు అయిద్ది కదా! కాబట్టి సాటిస్ఫాక్షన్ అవుతాడు ఆడియన్. అగో హిట్ అన్నట్టు ఆడియన్ సాటిస్ఫాక్షన్ కావాలి. కానీ ఆడియన్ ఈగో డిసప్పాయింట్ కావద్దు. ఆడియన్ ఈగో సాటిస్ఫాక్షన్ కావాలి. అంటే మనం డిసప్పాయింట్ కావాలి ఇక్కడ. మనం డిసప్పాయింట్ అయితే వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవుతారనమాట. ఇది ఇక్కడ ట్రిక్. ఒక వ్యక్తి మనల్ని కొడితే మనకు బాగా దెబ్బ తాకుతది కదా! అప్పుడు ఏం చేస్తాం మళ్ళా వాడిని కొడతాం. వానికి దెబ్బ తాకుతది. మనకంటే వాడిని డిసప్పాయింట్ చేస్తాం అట్లా ఉంటది. కానీ ఎదుటి వ్యక్తి కొట్టినప్పుడు మనం మళ్ళీ కొట్టకపోతే వాడు సాటిస్ఫాక్షన్ అవుతాడు ఇక. కదా! అట్లా అనమాట. అలాగే ఎదుటి వ్యక్తి కొడతాడనుకో మనం పడ్డాం కానీ కొడతలేం కానీ పడతాను అనుకో అంటూ అన్నాం అంటే ఓడిపోతాను. అప్పుడు ఎదుటి వ్యక్తి సాటిస్ఫాక్షన్ అవుతాడు. వాని ఈగో సాటిస్ఫాక్షన్ అవుతది. ఇదన్నమాట ట్రిక్. ఆడియన్‌ను సాటిస్ఫాక్షన్ చేయడమే కంటెంట్ అనమాట. ఇప్పుడు మగవాళ్ళ సినిమాల్లో ఏం చేస్తారు మగవాళ్ళు ఆడవాళ్ళని రేప్ చేయడము, మోసాలు చేయడము ఇవన్నీ ఉంటాయి. హీరోయిజం చేయడం ఉంటాయి. కానీ ఆడవాళ్ళ సినిమాలో టీవీ సీరియల్‌లో ఏం చేస్తారు మగోళ్ళని ఆడోళ్ళు కొడతా ఉంటారు. విలన్లను కొడతా ఉంటారు, వాడు ఉరుకుతా ఉంటాడు. అహంకారంతోటి మొగోడొస్తాడు గర్వంతోటి వస్తే ఆడోళ్ళు కొడతారు వాళ్ళని. కట్టెలతోటి తీసుకొని కొట్టి హీరోయిన్ కొడతా ఉంటది. వాడిని ఓడిస్తా ఉంటది. వాడు ఆమె చేతిలో చావు దెబ్బలు తింటా ఉంటాడు. పారిపోతా ఉంటాడు పిరికిగా. ఇది ఇప్పుడు ఆడోళ్ళు సాటిస్ఫాక్షన్ అవుతారనమాట. ఇట్లా అంటూ ఓడియంటెడ్ అంటే ఆడోళ్ళే హీరోయిన్లు ఉంటారు. హీరోలు కూడా ఆడోళ్ళు ఉంటారు కదా! అట్లనట. సాటిస్ఫాక్షన్ చేయాలి ఆడియన్స్‌ని. ఆడియన్స్‌ని డిసప్పాయింట్ చేయొద్దు. ఆడియన్స్ డిసప్పాయింట్ కావద్దనమాట. ఈగో హర్ట్ కావద్దు వాళ్ళది. వాళ్ళ అహం దెబ్బ తినకూడదు. ఇది కంటెంట్ ముఖ్య ఉద్దేశ్యం. ఎదుటి వాళ్ళని సర్ప్రైజ్ చేయడం కోసం మనం ఏం చేస్తాం లాలూచి పడతాం. మనల్ని దిగజార్చుకుంటాం. మనల్ని మనం తక్కువ అంచనా వేసుకుంటాం. లాలూచి పడతాం, సలాం పెడతాం. కాళ్ళు కూడా పట్టుకుంటాం చూసినావా? ఒక అమ్మాయి కోసం ఏం చేస్తాం అమ్మాయిని సాటిస్ఫై చేస్తే మనల్ని ఇష్టపడుతుందని అమ్మాయి కోసం సలాం పెడతాం, లాలూచి పెడతాం, మెహర్బాన్ చేస్తాం, పొగడ్తలు, కవితలు, లాలూచి, సలాం పెడతాం కదా! ఇట్లుంటది. అంటే దీని వెనుక పురుషుడి స్వార్థం ఉంటది. ఎందుకంటే అమ్మాయి పడిపోతే వీడు బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ దొరుకుతది. వీనికి లాభం ఉంటది. అది వేరే విషయం. ఆ అమ్మాయిని సాటిస్ఫాక్షన్ చేయాలంటే కవితలు రాస్తాం, హేతుభావన అంటాం, సలాం పెడతాం, లాలూచి పెడతాం, తల వంచుతాం. ఇన్ని ఉంటాయి కదా! ఇట్లా అన్నట్టు మీరు కంటెంట్ అనేది ఇలా చేయాలి. కానీ ఇది సైకో కదా! ఎదుటి వ్యక్తికి లాలూచి పెట్టడం, సలాం చేయడం, వాళ్ళని సాటిస్ఫాక్షన్ చేయడానికి నవ్వడం, వదులుకోవడం, చిమ్మిక్కులు చేయడం ఎన్నో చేస్తాం కదా! అమ్మాయిలకు సాటిస్ఫాక్షన్ చేయడానికి. ఇవన్నీ కూడా మనం ఒక సైకోలాగా, పిచ్చోల్లాగా, అమాయకుల్లాగా దిగజారడము, హీనంగా, నీచంగా లాలూచి పడుతున్నాం కదా! అని అనిపించొచ్చు. కానీ కంటెంట్ ఇట్లనే ఉంటదనమాట. ఇలా చేస్తేనే జనం చూస్తారనమాట. ఇలా ఉంటది. సినిమాలలో కూడా సునీల్ చూసినావా తనని తానే పరువు తీసుకుంటాడు చూసినావా ఇట్లా. అట్లా అన్నట్టు. సాటిస్ఫాక్షన్ చేసే విధంగా కంటెంట్ చేయండి. జనం చూస్తారనమాట. అయితే ఎదుటి వ్యక్తిని సాటిస్ఫాక్షన్ చేయడం కోసం మనం ఒక ఫూల్‌లాగా, పోలీస్‌లాగా లాలూచి పడడము, తల వంచడం ఉంటది కదా! అది నిజంగా యాక్షన్‌గా చేయరు. రియల్‌గా చేయరు. అలా చేస్తే ఎలా ఉంటుందో దాన్ని సినిమాలో చిత్రీకరిస్తారంట. సినిమాగా చిత్రీకరిస్తారు. నిజంగా వాడు వ్యక్తిగా అక్కడ చేయడు. మనం బయట చేసినట్టు. హీరోయిన్ ముందు అలా నటిస్తాడు. అది కంటెంట్‌లో భాగంగా నటిస్తాడు. ఆ హీరోయిన్ కంటెంట్‌లో భాగంగా నవ్వుతా ఉంటది. చూసినావా సాటిస్ఫాక్షన్ అవుతా ఉంటది. అట్లా చేస్తే ఆడియన్స్ సాటిస్ఫాక్షన్ అవుతాడు. ఇగో ఇట్లా చేయాలంట. ఇలా క్రియేట్ చేయాలంట కంటెంట్. అంతేగాని నిజంగానే చేయమని చెప్పడం లేదు. మీరు నిజంగానే యాక్షన్ చేయమని మాత్రం చెప్పడం లేదు. అలా చేయొద్దు. కంటెంట్‌లో భాగంగా నటిస్తారు కదా! వ్యవహరిస్తారు కదా! కథ తీరు అలా చేయాలన్నమాట. లాలూచి పడాలా అమ్మాయిలకి అని చెప్పాను. కానీ అలా పడితే అమ్మాయి సాటిస్ఫాక్షన్ అని చెప్పాను. కానీ ఇక్కడ నిజంగా లాలూచి పడాలని చెప్పడం లేదు కంటెంట్ చెప్పేటప్పుడు యూట్యూబ్‌లో. ఎందుకంటే ఇప్పుడు బయట మర్డర్ చేస్తే సినిమాలో మర్డర్ చేస్తారు. అది నిజంగానా? బయట రేప్ చేస్తే సినిమాలో రేప్ చేస్తారు. అది నిజంగా చేసినట్టా? నిజంగా చేయబడ్డట్టా? బయట కొట్టినట్టు కొట్లాడుకున్నారు చూపెడితే ఈడ నిజంగా కొట్లాడుకున్నట్టా సినిమాలో? అది నటన, అభినయం కదా! అట్లా చేయమని చెప్తున్నానన్నమాట. ఈ విధంగా చేస్తే ఆడియన్స్ సాటిస్ఫాక్షన్ అవుతాడనమాట.